దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎఫెసీ రాసిన పత్రిక 4:14 అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోయినట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఆమేన్. హల్లెలూయా. చాలా పెద్ద వచనం కదండి. చూడండి దేవుని వాక్యాన్ని. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక. దేవుడు మన క్షేమాభివృద్ధి కొరకు, దేవుడు మన ఆత్మ సంబంధమైన అభివృద్ధి కొరకు సంఘాన్ని నియమించాడు, సేవకులను ఇచ్చాడు, విరివిగా వాక్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే మనము ఇక మీదట మరలా పాత స్థితికి వెళ్ళకూడదు. మనం ఇక మీదట పసిపిల్లలుగా జీవించొద్దు. ఇక మీదట మాయోపముల చేత తప్పు మార్గముల చేత మనం వంచబడకూడదు. గాలి కొట్టుకుని పోయినట్లుగా అటు ఇటు కొట్టుకుని వెళ్ళిపోకూడదని దేవుడు మనిషికి ఏదైతే అవసరమో, అది ఆహారమా, ధైర్యమా, విశ్వాసమా, బలమా, అన్ని కోణాల్లో దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. అయితే మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక. సో దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఒకవేళ ఇగో ఆయన మీద ఇప్పుడు ఆదామవ్వ దగ్గరికి వచ్చి దేవుని గురించి చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు తెలుసా, ఎందుకంటే మరి పసిపిల్లలుగానే ఉన్నారుగా. మరి ఆ విషయంలో బుద్ధి విషయమై మనం పసిపిల్లలుగా ఉండకూడదు, దుష్టత్వం విషయమై పసిపిల్లలుగా ఉండాలని చెప్పి వాక్యం చెప్తాం. ప్రజలేమవుతున్నారు? బుద్ధి విషయమై పసిపిల్లలు అయిపోయారు, దుష్టత్వంలోనేమో బాగా సీనియర్స్ అయిపోయారు, తెలివి కలిగిన వాళ్ళు అయిపోయారు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఉంటున్న మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. మనము పసిపిల్లలమై ఉండి మాయోపాయాలు, వంచనలు, అబద్ధాలు, దేవుడిని ప్రేమించట్లేదు, దేవుడిని ప్రార్థన వింటలేదు, దేవునికి సహాయం చేయట్లేదు, చూడలేదు, చేయట్లేదు, ఇవన్నీ కూడా అబద్ధము. పసిపిల్లలు నమ్ముతారు ఇవన్నీ. మీరు నేను దేవుని కలిగిన బిడ్డలుగా, దేవుని విశ్వాసం ఉంచిన బిడ్డలుగా ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన మనల్ని అంతం వరకు ప్రేమించాడు, ఇంకను ప్రేమిస్తూనే ఉన్నాడు, సర్వాన్ని ధారపోసాడు. ఆయనతో పాటు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు, సమస్తమును అని సత్యంతో మనం స్థిరులముగా ఉండాలి. పసిపిల్లల్లాగా ఏ ఫీలింగ్కి పడితే ఆ ఫీలింగ్కి లోబడే వ్యక్తులకి మనం ఉండిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. దేవుడు మనల్ని రక్షించి ఆయన వాక్కును తెలియపరిచి ఈ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. మరి ఈ స్థితిలో ఉంచిన దేవుడు మన ప్రతి అవసరతను తీర్చగలిగిన సమర్థుడై ఉన్నాడని తెలియపరుస్తూ